వెల్కమ్ టు 99 టీవీ. నేను దేవులపల్లి మోహన్, జర్నలిస్ట్ అండ్ జూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారి వీ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. దేశాన్ని కుదిపేస్తున్నటువంటి ఒక చర్చ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ కి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి పెద్ద ఉద్యమం ఇప్పుడు దేశ రాజధానిని కుదిపేసింది. పార్లమెంట్, చలో పార్లమెంట్ అంటూ పార్లమెంటు ముట్టడి సమయంలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణం మనం చూసాము. దాని వెనకాల ఎలాంటి దారుణాలు జరిగాయి అనేటువంటిది ఈవేళ మనం చర్చించబోతున్నాము. అయితే అనేక రాష్ట్రాల్లో కూడా ఈ ఉద్యమానికి సిజేపీ ఉద్యమానికి మద్దతుగా నిరసనలు అవి జరిగాయి. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో. సో ఆయన ఎంట్రీతో నిన్న కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ ఉద్యమంలో చేరడంతో ఒక కొత్త పొలిటికల్ టర్న్ తీసుకుంది ఈ ఉద్యమం మొత్తం. అయితే దాన్ని రాజకీయం చేస్తున్నారు అనేటువంటిది అధికార పక్షం ఎన్డీఏ చేస్తున్నటువంటి విమర్శ. ఏదేమైనా సరే మొత్తానికి ఇప్పుడు ఇది చాలా పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది అనేలాగా ఒక చర్చ జరుగుతుంది. ఈ అంశం మీద మనతో చర్చించడానికి విజయబాబు గారితో పాటు మనతో ఉన్నారు నాగరాజు గారు, ఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన. ఇక వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి 9, 2024 ఒక్కసారి అది ప్లే చేయండి. కాదు, మిగతా వాళ్ళు కూడా మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు. వలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే వెంకటస్వామి గారు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్, సందీప్ కుమార్ ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. సార్ నమస్కారం అండి, వెల్కమ్ టు వీ టాక్స్. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి 9, 2024 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2024 దరఖాస్తుల నోటిఫికేషన్ విడుదలైంది. మే 5, 2024 571 నగరాల్లో 4750 కేంద్రాల్లో నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. విదేశాల్లోని 14 నగరాలతో సహా జూన్ 4, 2024 ఫలితాలు వెల్లడయ్యాయి. 67 మంది అభ్యర్థులు టాప్ ర్యాంక్ సాధించారు. 720/720 పర్ఫెక్ట్ స్కోర్ సాధించిన అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా 67కి చేరడంతో పలు రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయింది అనేటువంటి ఆరోపణలు, దేశవ్యాప్తంగా నిరసనలు ఇప్పుడు 2024లో. తర్వాత జూన్ 18, 2024 0.001% నిర్లక్ష్యం ఉన్నా దాన్ని పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అప్పట్లోనే సిబిఐ దర్యాప్తు, బీహార్లో పలువురు అరెస్టులు కూడా జరిగాయి. సుప్రీంకోర్టు విచారణ కొనసాగింది. జూలై 23, 2024 మొత్తం పరీక్షను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వ్యవస్థాగతంగా లీక్ జరిగినట్టు ఆధారాలు లేవని పేర్కొంది. అయితే పరీక్షా విధానంపై విశ్వాసం దెబ్బతిన్న అంశం మాత్రం రగులుతూనే ఉంది. ఇప్పుడు సిజేఐ వ్యాఖ్యలు మే 15, 2026 సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఉద్యోగాలు లేని యువతను బొద్దింకలు, సమాజానికి పరాన్న జీవులు అంటూ పోల్చినట్టుగా నివేదికలు వచ్చాయి. ఉద్యోగం దొరకని యువత సోషల్ మీడియా, జర్నలిజం, ఆర్టీఐ ద్వారా వ్యవస్థపై దాడి చేస్తున్నారు అన్న అర్థంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. మే 16, 2026 తీవ్ర విమర్శల నేపథ్యంలో తనను ఒక వర్గం మీడియా తప్పుగా ఉటంకించింది. తాను యువతను అభివృద్ధి చెందిన భారత్కు మూల స్తంభాలను అభివర్ణించాలని సిజేఐ వివరణ కూడా ఇచ్చారు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఆవిర్భావం మే 16, 2026 సిజేఐ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అభిజిత్ దీప్కే, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పనిచేసినటువంటి కమ్యూనికేషన్స్ స్ట్రాటజిస్ట్, ఆయన వ్యంగ్య రాజకీయ ఉద్యమాన్ని స్థాపించారు. ఇది అధికార బీజేపీ పేరును ప్యారడీ చేస్తూ పెట్టిన పేరు అనేటువంటిది తెలిసిందే. సిజేఐ అందరినీ బొద్దింక అన్నారు. నేను చదివి నా వ్యక్తిగత ఖాతా నుంచి ట్వీట్ చేశానని దీప్కే చెప్పారు. ఇదంతా అనుకోకుండా మొదలైంది అన్నారు. కొద్ది రోజుల్లోనే 3,50,000కు పైగా సైనప్లు, ఇన్స్టాగ్రామ్లో 2 కోట్ల పైగా ఫాలోవర్లు వచ్చారు. సో ఇవన్నీ మనకు తెలిసిన అంశాలు. సో ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఈ ఉద్యమం, దాని వెనకాల జరిగిన దారుణాల గురించి మనం విద్యార్థి నాయకులతో మాట్లాడే ముందు విజయబాబు గారు మీరు ఒకసారి దీని మీద బ్రీఫ్గా. ఎస్, ఒక సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశంలో మళ్ళీ యువత ఉద్యమించడం అనేటువంటిది ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం విద్యార్థి నాయకుల్ని, వివిధ అనుబంధ శాఖలుగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులు తీసుకున్నాం. మన ఈ స్టూడెంట్ లీడర్స్ కూడా నా అప్పీల్ ఏంటంటే, ఇక్కడ మనం ఇష్యూని రాజకీయ రంగుటద్దాల నుంచి మాత్రం దయచేసి చూడొద్దు, భావజాలాలతో కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇష్యూలు, అసలు ఈ ఇష్యూ వెనకాల జరిగినటువంటి దారుణాలు. నిజానికి ఈ పోలీసుల యొక్క దాష్టీకం ఇంత పాశవికంగా ఇప్పుడు మనం కొన్ని వీడియోలు చూడబోతా ఉన్నాం. ఈ విధంగా చేయమని చెప్పని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పరు, లేదా ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పరు. అదేవిధంగా ఏంటంటే దీని వెనుక పోలీసుల యొక్క అత్యుత్సాహం చూసిరా అంటే కాల్చి వచ్చే బ్రిటిష్ కాలం నాటి కలోనియల్ సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతి రావటం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క యువ రక్తం అనేటువంటిది ఆ నేల మీద చిమ్మింది.
దాని వెనకాల చాలా దారుణమైనటువంటి ఘటనలు జరిగాయి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇష్యూ బేస్డ్గా కాకుండా ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి, నీట్ పరీక్ష 25 లక్షల మంది ఈ దేశంలో విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం కోసం భవిష్యత్తు మీద ఆశతో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు తెల్లవారులు కూడా కూర్చొని పనిచేస్తూ వాళ్ళు చదువుతూ ఉంటే చేస్తే అటువంటి దాన్ని కొద్దిమంది స్వార్థపరులు అత్యంత దుర్మార్గంగా దాన్ని లీక్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. సో దాని మీద ఉద్యమించారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈ పేపర్లు లీక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి అని చెప్పని సాక్షాత్తు ఇస్రో చైర్మన్, మాజీ చైర్మన్ ఆయన చాలా క్లియర్ గా ఆయన రాధాకృష్ణన్ గారు ఒక హెచ్చరిక జారీ చేశారు. తర్వాత దాన్ని పట్టించుకోవాలి, మళ్ళీ తిరిగి ఆయన మరొకసారి కూడా దీని గురించి చెప్పారు. అంత పెద్ద ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి శాస్త్రవేత్త చెప్తే కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. అంటే ఇక్కడ ఏంటి, ఆ బ్యూరోక్రసీ భూతం అనేటువంటి దానికి ఎంత పైచ్యం ఉంటుందో మనకు తెలుసు. ఆ ప్రభుత్వాలు ఏమన్నా కూడా అధికారంలో వాళ్ళు చేసినటువంటి పనికే ఈ రోజున ఇవాళ ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటాలాడే పరిస్థితి వచ్చింది. అది అలా ఉంటే దానికోసం అని చెప్పని జంతర్ మంతర్ దగ్గర వీళ్ళందరూ ఇదైతే ఈ జంతర్ మంతర్ దగ్గర ఎంత దారుణం అంటే ఈ రోజున అధికారంలో బీజేపీ కానీ బీజేపీ అనుబంధంగా ఉన్న ఎన్డీఏ కూటమి ఉండొచ్చు, రేపు భవిష్యత్తులో మరొక పార్టీ రావచ్చు, లేదంటే కాంగ్రెస్ సంబంధించినట్టు యూపీఏ రావచ్చు, లేదు ఇంకొక కమ్యూనిస్టులు రావచ్చు. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉద్యమాలని పాశవికంగా అణిచివేసేటువంటి ధోరణిలో కుట్రలు పన్నటం అనేటువంటిది దుర్మార్గంగా వ్యవహరించడం అనేది చాలా దారుణం. కొన్ని సంఘటనలు చూస్తే ఎంత దారుణంగా జరిగాయంటే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వీడియో ఆధారాలతో సహా ఉన్నాయి. దాని గురించి మనం ప్రధానంగా ఇవాళ చర్చించేది ఏంటంటే ఒక యువతిని పోలీసు వాడు దారుణంగా లాఠీ తీసుకుని ఆమె బ్యాక్ సైడ్ గుచ్చటం, అంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం ఉన్నాడు, లేకపోతే ఇక్కడ మన నిజాం దీని దగ్గర ఇలాంటి దాష్టికాలు జరిగాయని విన్నాం. ఆ రకమైనటువంటి దారుణంగా పాల్పడ్డాడు. ఇంకొకడు ఉన్న విజువల్స్, ఇంకొకడు చంప మీద పెట్టాడు, ఇంకొకడు తాకరాని చోట తాకి వాడి యొక్క వికృత ఆనందాన్ని వాడు చూపించాడు. ఇంకొకడు ఏ బీజేపీ అయితే ఇప్పుడు వందే మాత్రం ఇప్పుడు బిల్లు పెట్టి ఎవరైనా అవమానిస్తే వాళ్ళకి జైలు శిక్ష అని చెప్పని ఇప్పుడు తాజా పార్లమెంట్ లో పెట్టిందో వాడి జాతీయ జెండాతో ముఖం తుడుచుకొని ఆ జెండాని విసిరేసినటువంటి పరిస్థితి చూస్తే వీళ్ళకి ఏమాత్రం ఈ దేశం పట్ల కన్సర్న్ ఉందనేటువంటిది ఒక మాట. ఇంకొక వాళ్ళు ఏంటంటే ఆ లాఠీలకి మేకులు గుచ్చినటువంటి దీన్ని కూడా వాళ్ళు చూపించారు విజువల్స్ లో. అది అలా ఉంటే ఇంకొక దారుణం ఏంటంటే పోలీసుల ముసుగులో కొంతమంది గోండాలు ఎంటర్ అయ్యి వాడు పోలీస్ డ్రెస్ వేసుకొని లాఠీలతో, అవి లాఠీ అంటే లాఠీకి ఒక సైజు ఉంటుంది, వాడు అతి పెద్ద గడకర్రం లాంటివి తీసుకొచ్చి దాంతో ఎడాపెడా బాగుతా ఉంటే అది గుర్తుపట్టి వీళ్ళు వెంటపడితే అది పోలీసుల మీద వీళ్ళు దాడి చేశారని చెప్పి దాన్ని వక్రీకరించినటువంటి పరిస్థితి. ఇంకొక అంశం ఏంటన్నట్లయితే సాక్షాత్తు మన ఒక వ్యాన్ నిండా ముందే ఏం చేశారు, తెల్లవారుజామున అంటే ఢిల్లీ తెల్లవారుతుందనగానే ఒక డ్యామేజ్ అయిపోయినటువంటి కార్లని జాగ్రత్తగా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇంత రాళ్లని ఆ బండిలో పెట్టి ట్రక్కులో అవి అక్కడ పెట్టేసేసి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయిందని దాన్ని ఎస్టాబ్లిష్ చేసి లాఠీ చార్జ్ చేస్తారనమాట. సో ఇలాంటి సంఘటనల్ని విద్యార్థి నాయకులుగా ఇక్కడ వివిధ విద్యార్థి సంఘాల వాళ్ళందరినీ కూడా నేను ఎందుకు ఇచ్చేసానంటే మా రోజుల్లో విద్యార్థి సంఘాలు ఒకళ్ళకొకళ్ళ మీద తీవ్రంగా ఘర్షణ పడేవాళ్ళం. బట్ ఒక సామాజిక సమస్య, ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎంత విభేదించిన వాళ్ళని అందరం కూడా కలిసి ఆ లక్ష్యాన్ని సాధించడానికి మేము పనిచేసేవాళ్ళం. సో యువ రక్తంలో విద్యార్థుల నాయకులలో ఆ రకమైనటువంటి కమిట్మెంట్ ఉండాలి తప్ప కేవలం భావజాల పరంగా మనం వాళ్ళకి ఈల్డ్ అయిపోయేటువంటి పరిస్థితి అయితే అది విద్యార్థి నాయకుడు లక్షణం కాదనేది నేను ముందుగా అప్పీల్ చేస్తా. స్వతంత్రంగా మీ ఇష్యూని మీరు వ్యక్తం చేయండి, కానీ కెన్ యూ సపోర్ట్ సచ్ కైండ్ ఆఫ్ బ్రుటాలిటీ అనేది ఇవాళ మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. సో ముందుగా మనం ఆ విజువల్స్ చూద్దాం. ఫస్ట్ అభిజిత్ దీప్ అని ఒక రిపోర్టర్ అడిగాడండి, అసలు ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ఒక బ్రహ్మాండమైన ఆన్సర్ ఇచ్చాడు ఆయన. అభిజిత్ దీప్ కి ఒకసారి వీడియో బయట ప్లే చేయండి.
अगर आप 1-2 बार गलतियां करोगे तो आपको जॉब पर रखेंगे। करेक्ट है, उनको निकाल दिया सपोज फॉर नहीं एग्जाम्पल। लेट मी कंप्लीट, आपको जॉब पर रखेंगे और उसके बाद आपके साथ जो लोग वहां काम करते थे उनके मन में एक डर बैठेगा कि अगर हमने काम नहीं किया तो जैसे आपको निकाला वैसे हमें भी निकाला जाएगा। आज वो डर नहीं है इस सरकार के किसी भी मंत्री में, आज वो डर नहीं, वो डर बिठाना पहले जरूरी है। अगर आपको सिस्टम सुधारना है ना तो ये जो मंत्री बने बैठे हैं साढ़े 12-12 साल से, इनके मन में वो डर होना जरूरी है कि अगर एक भी पेपर लीक होता है, एक भी बच्चे की सुसाइड होती है तो मेरी नौकरी जाएगी। जब ये डर बैठेगा ना, आप देखिए कैसे सिस्टम ऊपर से नीचे ठीक होता है। उससे एक मैसेज चला जाएगा, अगर मंत्री की कुर्सी जा सकती है तो ब्यूरोक्रेट की भी कुर्सी जा सकती है। ये डर नहीं इन लोगों के मन। ఓకే, మీరు చెప్పండి నాగరాజ్ గారు ఈ టోటల్. అది ఇక్కడ ఆయన ఏమన్నాడంటే ఆ రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకి, ఇప్పుడు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, మీరు 2 సార్లు కనుక బ్రీఫ్ గా చెప్తున్నారు, ఆ ఇష్యూని వైలేట్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, మరి ఇక్కడ కూడా జరిగింది అదే అనేటువంటిది అతను చెప్పేటువంటి మాట. సరే అది వదిలేద్దాం. అసలు అక్కడ జరిగిన ఆ సంఘటన ఒకసారి మీరు ఇంకొక వీడియోలో చూద్దాం, ఎంత పాశవికంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది అనేది ఒకసారి చూపించండి. ఆ విజువల్ ఫస్ట్ విజువల్ ప్లే చేయండి. ఫస్ట్ విజువల్ ఏవి తర్వాత ఒకసారి ఇందాక మీరు అన్నట్టు ఒక అమ్మాయిని పోలీస్ చెంప మీద కొట్టిన వీడియో ఒకటి ఉంది సార్, అదొకసారి ప్లే చేయండి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అసలు ఇంత అవసరమా? వాళ్ళు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారు, తర్వాత వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇందులో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కనుక ఏదన్నా ఉన్నట్లయితే గవర్నమెంట్ దాన్ని యాక్షన్ ఇనిషియేట్ చేస్తుంది, తీసుకుంటుంది. లేదు ఈ ఇష్యూ మీద ఆ ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి రాజీనామా చేయాలా వద్దనేటువంటిది అది ఇదే అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇందులో పొలిటికల్ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అవడంతో, పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే, సరే రాహుల్ గాంధీ నిన్న ధర్నా చేయడం అనేది, ఇవాళ అఖిలేష్ యాదవ్ ఒక పాయింట్ రేజ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు అక్కడ మనకు కనిపిస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడే, చాలా దారుణంగా అమ్మాయిని చెంప మీద కొట్టినటువంటి పరిస్థితి. ఎవరు ఇచ్చారు? పోలీసులు అకారణంగా వీళ్ళని కొట్టడం, ఏదైనా నేరం చేసినా కూడా కొట్టడానికి వీల్లేదు. వాళ్ళు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి. సో దౌర్జన్యం చేయమని చెప్పని భారత రాజ్యాంగంలో బిఎన్ఎస్ లో ఎక్కడైనా ఏ సెక్షన్ లో అయినా ఉందా అనేది ఒక పాయింట్. అయితే అతను ఏమన్నాడంటే, అఖిలేష్ యాదవ్, మీ పిల్లల బట్టలు అయితే మీరు ఈ విధంగా చించేస్తారా అనేది ఒక పాయింట్. మీ ఇంటికి వెళ్ళి ఇదిగో మేము ఈ రోజున ఈ ఘనకార్యం చేసామని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి అనేది ఒక పాయింట్ రైజ్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి, ఒక హ్యుమానిటీ అనేటువంటిది ఒక పాయింట్. ఈ దేశంలో ఒక డెమోక్రసీ స్పిరిట్ అనేది ఒక పాయింట్. అయితే సరే, ఇందాక సుప్రీంకోర్టులో ఈ కేసుని అత్యవసరంగా విచారించాలి, ఇన్ని రకాల విద్యార్థుల మీద దాష్టికాలు జరిగినప్పుడు పాపం ఆయన గౌరవ న్యాయమూర్తి గారు అన్నది ఏంటంటే, దీన్ని అత్యవసర విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పని ఆయన అన్నారు. సరే, వారి కారణాలు ఏవో వారికి ఉంటే మనం దాన్ని గౌరవించాలి. సరే, ఓవరాల్ గా ఒక యూత్ లీడర్స్ గా, స్టూడెంట్ లీడర్స్ గా మీరు దీన్ని ఎలా చూస్తారు? ముందు మనం సందీప్ కుమార్ దగ్గరికి వెళ్దాం. సందీప్ గారు నమస్తే అండి. ముందుగా ఎస్పెషల్లీ స్టూడెంట్స్